అక్షయ తృతీయ. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజు వస్తుంది. భారతీయ పండుగల్లో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజని, మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినముగా పేరుంది. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞాది క్రతువులకు పూజలు జపాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మత్స్యపురాణంలో ఉంది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుందని నారద పురాణంలో చెబుతుంది. వైశాఖ మాసశ్చయ తృతీయ నవమ్యా సౌకార్తిక శుక్లపక్షే నభస్య మాసస్య తమిశ్రపక్షే త్రయోదశి పంచదశీ చ మాఘే. అక్షయ తృతీయ ప్రాముఖ్యత: పరశురాముని జన్మదినం, పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం, కృతయుగం మొదలైన దినం, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినం, వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయముతో వ్రాయడం మొదలుపెట్టిన దినం, సూర్యభగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన దినం, శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడిన దినం, ఆదిశంకరులు కనకధారాస్తవంను చెప్పిన దినం, అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం, ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడిన దినం, ఒడిస్సా పూరీ రథయాత్ర సంబరాలు కొరకు నియమించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు. అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వర్జాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే. ఈరోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయమవుతుంది. శుభం.